శ్రీనివాసరావు. నేను ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లెక్చరర్ని. సో ఈరోజు ఏంటంటే మనం మార్కెట్కి వెళ్తూ ఉంటాము. ఈ మార్కెట్లో వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ని తీసుకోవడానికి మనం వెనుక కొంచెం ఆలోచించాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కెమికల్స్ ఎక్కువ యూస్ చేసి మనకు ఫ్రూట్స్ని తర్వాత వెజిటేబుల్స్ని ఎక్కువ ఇది చేస్తూ ఉన్నాం. దీని నుంచి మనకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. చాలా రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే ఎక్కువ ఆర్టిఫిషియల్ వేస్లో మనకు రైపన్ చేసిన ఫ్రూట్స్ని తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని చెప్తా ఉన్నాం రిపోర్ట్స్. సో ఈరోజు మనం ఏంటంటే దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చాము. ఆ సొల్యూషన్ ఏంటి అంటే ఫ్రెష్ స్కాన్ AI. ఈ యాప్ ఏం చేస్తుందంటే మనము ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోవాలి. సో మనం వెళ్ళి అక్కడ ఈ యాప్ని ఓపెన్ చేసి దాని యొక్క ఇమేజ్ మనం స్కాన్ చేయాలి, లేదా దాని యొక్క ఫోటోని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేదా దాని యొక్క బార్కోడ్ ఉంటుంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఒక బార్కోడ్ ఉంటుంది. ఆ బార్కోడ్ని మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఏది చేసినా కూడా మన AI సిస్టమ్ అనాలిసిస్ చేసి యాప్లో మనం ఇంటగ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఏఐని. సో ఇది ఆ ఫ్రూట్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్, ఫ్రెష్నెస్ లెవెల్, తర్వాత దాన్ని మనం ఎన్ని రోజుల్లో తీసుకోవాలి, దాన్ని మనం ఏ విధంగా మనము ఫ్రిడ్జ్లో పెడితే దాని యొక్క ఫ్రెష్నెస్ అలాగే ఉంటుందో ఆ మొత్తం అనాలిసిస్ డీటెయిల్స్ ఇస్తుంది. తర్వాత లాస్ట్లో మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బనానా తీసుకొచ్చినాము, 10 days అయింది. లాస్ట్ బనానా ఫ్రెష్నెస్ వచ్చేసి ఈరోజు 9th డే, ఇంకో డే మిగిలి ఉంది. సో మనం ఏం చేస్తాం, దాన్ని తీసుకెళ్ళి పాడేస్తాం అలాగనే. కానీ ఈ AI ఏం చెప్తుంది అంటే మనకు ఈ ఫ్రెష్ స్కాన్ AI ఆ బనానానితో మన ఏ రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ డే ఒక 1 day మిగిలింది కాబట్టి ఈ కంప్లీట్గా రైపన్ అయిపోయినాయి. సో వీటి నుంచి మనం ఏం చేయొచ్చు, ఇలాగా ఫ్రూట్స్ అని కాదు, డైరీ ప్రోడక్ట్స్, మీటు, గ్రాసరీ ఐటమ్స్, ఇవన్నీ కూడా మనం ఈ ఫ్రెష్ స్కాన్ AIతో చెక్ చేసుకొని ఒక అనాలిసిస్ మనం చేసుకోవచ్చు. అంటే నేను చెప్పేది కరెక్ట్గా పనిచేస్తుందని కాదు, దీని ఒక గైడెన్స్ మాదిరిగా పనిచేస్తుంది అనుకో. మన నాలెడ్జ్ AI యొక్క నాలెడ్జ్ని రెండింటినీ మనం కోయిన్సైడ్ చేసుకొని మనం తీసుకునే ప్రోడక్ట్ ఏ విధంగా ఉంది, బాగా ఉందా లేదా, మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా దీని మీద అనేది ఒక అనాలిసిస్ చేయొచ్చు అనమాట. వేరే అయితే మనం ఏమైనా చెక్ చేసేకెళ్తే మనకేం అర్థం కాదు. ఏ అనాలిసిస్ మనకు ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది ఎప్పుడు అంటే వెజిటేబుల్స్ తీసుకోవడేటప్పుడు, తర్వాత ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు మనకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఈ విధంగా మనం చేసినప్పుడు హెల్త్ యొక్క కాన్షియస్ బాగా పెరుగుతుంది, డిసీజెస్ నుంచి మనం కాపాడుకుంటాం. సో ఇప్పుడు మనం ఒక యాప్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందంటే, మనం ఎప్పుడైతే యాప్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఫ్రెష్ స్కాన్ AI, దీంట్లో స్కాన్ యువర్ ఫుడ్ ఐటమ్ అని ఉంటుంది. అండ్ ఎస్టిమేట్ క్వాలిటీ ఇండికేటర్, స్టోరేజ్ లైఫ్ అండ్ న్యూట్రిషన్ స్కోర్ ఇన్స్టెంట్ యూజింగ్ AI కంప్యూటర్ విజన్. AI కంప్యూటర్ విజన్తో దాని యొక్క క్వాలిటీ ఎంత ఉంది క్వాలిటీ చెప్తుంది. తర్వాత స్టోరేజ్ లైఫ్, ఎన్ని రోజుల వరకు దీన్ని పెట్టవచ్చు మనం. తర్వాత దాని యొక్క న్యూట్రిషనల్ స్కోర్, దీంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయా లేదా, ఆ స్కోర్ని బట్టి మనము అది తీసుకోవచ్చా లేదా అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఎందుకంటే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కొన్ని వెజిటేబుల్స్ని నేను ఫొటోస్ తీసుకున్నా, ఆ ఫొటోస్ని నేను దీంట్లో అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ మనకు అప్లోడ్ అని ఉంది. నేను అప్లోడ్ ఫోటో అంటేనే నాకు అప్లోడ్ అని అడుగుతుంది. సో ఇక్కడ నేను ఒక బనానా నేను తీసుకున్నాను, దాన్ని అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసాను, ఇక్కడ అనలైజ్ చేస్తూ ఉంది. అనలైజ్ చేసి మనకు ఒక అనాలిసిస్ రిపోర్ట్ ఇస్తాము. సో ఇక్కడ ఏమొచ్చింది, రికమెండేషన్ ఓవర్ బనానా 40% ఉంది ఫ్రెష్నెస్ అంత దీంట్లో. అంటే ఈ ఫ్రెష్నెస్ బట్టి మనం తీసుకోవాలా లేదా ఆ ప్రోడక్ట్ని మనం అప్గ్రేడ్ డిసైడ్ చేయొచ్చు. వీ కుడ్ నాట్ గో ఫర్దర్, ఇంకా ముందుకెళ్ళే అవకాశం కూడా లేదు. ఫ్రెష్నెస్ మినిమం 60 to 70% ఉంటే తీసుకోవచ్చు. ఇక్కడ 40% ఉంది. సో ఇమీడియట్లీ యూ కెన్ అవాయిడ్ దట్ ప్రోడక్ట్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎన్ని రోజుల వరకు స్టోర్ చేయొచ్చు అని ఇచ్చినట్టు. ఇక్కడ రెఫ్రిజిరేటర్లో పెడితే 3 days వరకు మీరు పెట్టుకోవచ్చు, డీప్ ఫ్రిడ్జ్లో పెడితే 90 days పెట్టుకోవచ్చు అని ఇచ్చినారు వాళ్ళు. తర్వాత ఓవర్ హెడ్ షెల్ఫ్ లైఫ్ వచ్చేసి డిఫాల్ట్గా 3 days ఉంటుంది. ఓవర్ హెడ్ 340. ఇది ఎట్లా స్టోర్ చేయొచ్చు మీరు అంటే, కౌంటర్ టాప్, ఇమీడియట్ యూజ్ ఫర్ ఫ్రీజర్ రెగ్యులేటరీ, లో హ్యూమిడిటీ, ఎయిర్ టైట్ ఫ్రీజర్ బ్యాగ్. దీన్ని ఏ విధంగా మనం స్టోర్ చేయాలి అనేది కూడా ఇస్తాం అన్నమాట. స్టోరేజ్ ఆర్కిటెక్చర్ ఇస్తాం మనకి. ఆ ప్రోడక్ట్ మనం ఎలా స్టోర్ చేసుకోవాలి.
న్యూట్రిషన్ వాల్యూస్ ఏమున్నాయి? మోడరేట్ రెడ్యూస్ డ్యూ టు అడ్వాంటేజ్ ఆఫ్ వైటమిన్ సి. దీంట్లో విటమిన్ సి తక్కువ అయిపోయింది. యాక్చువల్లీ మనకు విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఈ అనాలిసిస్ చేయడం వల్ల విటమిన్ సి తక్కువ ఉంటుంది అని ఆ ప్రోడక్ట్లో ఆ ఫ్రూట్లో చెప్తా ఉంది. ఫైబర్ కంటెంట్ కూడా 2.6 ఉంటుంది. ఇంకొకటి లో ప్రోటీన్ ఫ్యాక్టర్ కూడా లో ఉంటుంది అని చెప్తా ఉంది. ఇది మనకు న్యూట్రిషనల్ స్కోర్ అనమాట. ఈ న్యూట్రిషనల్ స్కోర్ మనకు 75% చూపిస్తూ ఉంది. యాక్చువల్గా 80 to 90% ఉండాలి. ఇప్పుడు ఇది ప్రాసెస్ వెరిఫికేషన్ ఏంటి, అది న్యాచురల్గా ప్రాసెస్ చేసినారా ఆర్టిఫిషియల్గా చేసినారా అనేది మనం చూస్తే ఇట్ ఈస్ ప్రోగ్రెస్ ఇస్ ఇక్కడ మనకు న్యాచురల్గా ప్రాసెస్ చేసినారని ఇస్తూ ఉంది. ఈ వేస్ట్ని మనం ఏ విధంగా చేయాలి, పర్చేస్ రేటు, ఈ ఇన్ఫెక్షన్ మనకి ఇవన్నీ వస్తుంది. దీని నుంచి మనం ఏమంటే ఆ ఫ్రూట్ని మనం తీసుకోవాలా లేదా, దీని నుంచి మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా లేదా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది కామన్ మ్యాన్కి చాలా వరకు యూస్ఫుల్ ఉంటుంది. అతను తీసుకున్న ప్రోడక్ట్ యాక్యురసీని మనం చెక్ చేసుకొని, ఎందుకంటే మనం అమౌంట్ పే చేస్తుంటాము, దాని అమౌంట్ని బట్టి మనం ఆ ప్రోడక్ట్ని తీసుకుంటున్నామో లేదో మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. ఇది ఎందుకంటే మనం యాడ్ డిజైన్ చేసింది ఒక కామన్ మ్యాన్ కోసం. మార్కెట్కి వెళ్తుంటాం, హరిబడి ఏదో బాగుంది తీసుకుంటూ ఉంటాం. అలా తీసుకోకుండా ఇక ఏ టెక్నాలజీని మనం యూజ్ చేసి వెదర్ ద ఫ్రెష్నెస్ ఎంతవరకు ఉంది తీసుకుంటే మనకు న్యూట్రిషన్ వాల్యూస్ వస్తున్నాయి లేదు, దీని నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందా అని మనం టెస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. కాబట్టి ఈ యాప్ని మనం పబ్లిక్లోకి తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నాము. నమస్తే, థ్యాంక్ యూ అండి.